Good evening, everyone. Today's topic Environment Performance Index. ఇక్కడ మనం చూపించినట్టు ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా 176th ర్యాంక్ సాధించిందనమాట 180 కంట్రీస్లో. దీనికి ఇది బాగా హాట్ టాపిక్ అయిందనమాట. అసలు మీరు ఏ బేసిస్ మీద తీసుకున్నారు, ఎందుకు మరి ఇంత తక్కువ చూపిస్తున్నారు? బాగా పొల్యూషన్ చేసే ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా ఉండే కంట్రీస్ ఏమో మాకన్నా ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్లో ఉన్నాయా, మేమేమో తక్కువగా ఉన్నామా అని చెప్పి బాగా సెటైర్స్ వేస్తుందన్నమాట ఇండియన్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. ఒకసారి చూస్తే దీంట్లో అసలు ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో వీళ్ళు ఏమి ఇచ్చారో చూద్దాం. ఒక లాస్ట్ 10 ఎడిషన్స్లో ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్స్ చూద్దాము. 2024లో 176 వచ్చింది. 2022లో అయితే మరీ దారుణం, 180 లాస్ట్ ర్యాంక్ మనదే. 2020లో 170. ఇలా మనకు చూస్తే ఎక్కడైనా కూడా తక్కువగానే ఇచ్చున్నారు చూడండి. ఆ కంట్రీస్లో 180 కానీ 132 కానీ 163 కానీ 149 కానీ 133 కానీ ప్రతి దాంట్లో తక్కువ ర్యాంక్ ఇచ్చిన్నారు. వాళ్ళకేదో మన మీద గ్రడ్జ్ ఉన్నట్టుంది. కమింగ్ టు ద టాపిక్, ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి తీస్తారనమాట. ఈ ఇయర్ 176th వచ్చింది అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ ఇండియా. స్కోర్ చూస్తే 45.5 స్కోర్తో ఇండియా 176th పొజిషన్లో ఉంది. నెక్స్ట్, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు, ఎవరు ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తారంటే యాలే, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ లా అండ్ పాలసీ, యాలే యూనివర్సిటీ వాళ్ళు. నెక్స్ట్, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు. వీళ్ళు ర్యాంక్స్ ఇస్తారనమాట. వీళ్ళు 3 ఇండికేటర్స్ పెట్టుకుంటారు. ఆ 3 ఇండికేటర్స్ ఏంటో అని చూస్తే క్లైమేట్ చేంజ్, సేఫ్ గార్డింగ్ ఎకోసిస్టమ్ వైటాలిటీ అండ్ ప్రమోటింగ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్. దీనికి పర్సంటేజెస్ కూడా వచ్చినారు. క్లైమేట్ చేంజ్ మీద 30%, ఎకోసిస్టమ్ వైటాలిటీ మీద 45%, ప్రమోటింగ్ ఎన్విరాన్మెంట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడంలో 25% ఇస్తారనమాట. వీటిలో టాప్ కంట్రీస్ చూస్తే ఎస్టోనియా, లక్సంబర్గ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి జర్మనీ. మన ఇండియా 176th ర్యాంక్లో ఉంది. ఇది 2 ఇయర్స్కి ఒకసారి, ఇది బైనియల్ ఇండెక్స్ అనమాట. 2 ఇయర్స్కి ఒకసారి తీస్తారు. తర్వాత దీంట్లో ఎవరు సర్వే కండక్ట్ చేస్తారంటే యాలే సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ లా అండ్ పాలసీ, యాలే యూనివర్సిటీ వాళ్ళు, అండ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. దీంట్లో చూస్తే బంగ్లాదేశ్ కూడా మనకన్నా బాగానే పర్ఫామ్ చేస్తుంది. బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి మన నైబరింగ్ కంట్రీస్ అన్నీ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఒక పాకిస్తాన్ తప్ప. దిస్ ఆల్ అబౌట్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. Thank you.